వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇదివరకు ఎపిసోడ్‌లో మనం 15 రోజులు మార్గశిర మాసం గురించి చెప్పుకున్నాం అవును. కదా! అవును. మరి ఇంకా మిగతా 15 రోజుల గురించి చెప్పుకుందాం. తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితా. మన గత వీడియోలో మొదటి 15 రోజులు ఏమవుతుందో పౌర్ణమి వరకు చెప్పుకున్నాం. పౌర్ణమి తర్వాత ప్రారంభమయ్యేటటువంటిది ధనుర్మాసము అని శాస్త్రం. ధనుర్మాసంలో ఏం చేస్తాము అంటే చాలామంది స్వామి వారి యొక్క దీక్షలు తీసుకుంటారు. అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీక్షలు తీసుకొని చాలామంది మాలను వేసుకునేటటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటిది ఈ ధనుర్మాసం. హ్మ్. అయితే ఇది మనకు 16వ తారీఖు రోజున హ్మ్. సోమవారము రోజున ఏర్పడుతుంది. హ్మ్. ఈ సోమవారము ధనుర్మాసము ఉదయం 6:42 ప్రారంభమవుతుంది. అయితే ఈ ధనుర్మాసంలో చాలామంది ఏం ఆచరిస్తారు అనంటే గనక ముఖ్యంగా గ్రహపీడలు ఉన్నటువంటి వారికి, హ్మ్. జాతకం అతి నీచంగా ఉన్న, దరిద్రాలు మన చుట్టూ వెంబడిస్తున్న వాళ్ళేం చేయాలంటే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాల వేసుకోవాలి. హుహు. మాల వేసుకొని దానికి సంబంధించినటువంటి నియమాది క్రతువులు ఆచరిస్తే వాళ్ళకున్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి స్థితిలయకారకుడు. స్థితికారకుడు అనంటే అర్థమేంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. అలాగే విష్ణుమూర్తి పోషణాకారకుడు, శివుడు లయకారకుడు అని శాస్త్రం చెప్పడం జరిగింది. మన హ్మ్. జీవితం ఆనందంగా గడవాలన్నా, హ్యాపీగా నడవాలన్నా ఈ ధనుర్మాసంలో స్వామివారి యొక్క మాల వేసుకోవడం ద్వారా మనకున్నటువంటి అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయి. హ్మ్. అష్టలక్ష్ములు ఎలాగైతే ఉంటారో మనకున్నటువంటి అష్టదారిద్ర్యాలు కూడా అలాగే ఉంటాయి. ఆ అష్టదారిద్ర్యాలు తొలగించుకోవడానికి ఈ ధనుర్మాసంలో మీరు వీలైతే అది ఆడవాళ్ళు వేయొచ్చు, మగవాళ్ళు వేయొచ్చు, ఎవరైనా అవును. వేయవచ్చు. దానికి దేనేముంటది. కాకపోతే దానికి డేటు, సమయం అన్నీ కూడా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ఎన్ని జాగ్రత్తగా రోజులు వేసుకొని ఉంటుంది గురుగారు దీక్ష? దీక్ష మనకు 41 రోజు ఉంటుంది. మండల రోజు ఏ దీక్ష అయినా మనకు మండలం. 41 రోజులు మండలం రోజులు ఉంటుంది. కాబట్టి మీరు దాంట్లో కూడా అర్ధమండల దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కేవలం 11 రోజులు గానివ్వండి, 25 రోజులు గానివ్వండి, లేదా 41 రోజులు గానివ్వండి. కొంతమంది నెలాఖరు మొత్తం వేసుకునేటటువంటి వారు ఉంటారు. కాబట్టి మీ యొక్క స్తోమత పట్టుకొని మీరు ఆచరించే నియమాన్ని పట్టుకొని ఈ ధనుర్మాసంలో మాలలు వేసుకోవడం ప్రారంభం చేసుకోవాలి. ఇక తదుపరి మనకు వచ్చేటటువంటిది సంకష్టహర చతుర్థి. హ్మ్. సంకష్టహర చతుర్థి మనకు ఎప్పుడు వస్తుంది అనంటే గనక, మనకు బుధవారం రోజున రావడం జరుగుతుంది. ఈ ఓహ్! బుధవారము తదియ వెళ్ళిపోయి చవితి ప్రారంభమవుతుంది. అయితే తదియ మనకు ఉదయం 11:40 వరకే ఉంటుంది. తదుపరి చతుర్దశిలోకి అడుగుపెడతారు. చతుర్థిలోకి అడుగుపెడతాం కాబట్టి, ఆ రోజున సంకష్టహర చతుర్థి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, జీవితంలో చాలామంది ఎన్నో రకాలైనటువంటి బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. హ్మ్. ఎన్నో రకాలైనటువంటి పనులు అంటే ఈ మధ్యవర్తులు గానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు గానివ్వండి, లేదా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఒక దాదాపు ఒక 5, 6 కంపెనీలు మెయింటైన్ చేయడం గాని, ఇలా అనేక రకాలుగా చేస్తారు కదా! ఎవరి జీవితంలోనైనా ఆటంకాలు ఉన్నాయి అని అనుకున్నటువంటి వారు, లేదా మానసికంగా గాని, శారీరకంగా గాని, ఆర్థిక పరంగా గాని ఎవరికైతే ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉపయోగించుకోవాలి. హుహు. అలాగే జీవితంలో వివాహం కానటువంటి స్త్రీ గాని, పురుషుడు గాని సంకష్టహర చతుర్థి రోజున మీరు దీక్షపూర్వకంగా, నియమపూర్వకంగా ఉన్నట్టయితే హ్మ్. వివాహమవుతుంది. జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతూ ఉంటుంది. హ్మ్. పిల్లలు ఎస్పెషల్లీ మనకు పుట్టినటువంటి ఎవరైతే పిల్లలుంటారో వాళ్ళందరూ గూడా ఉత్తీర్ణులు కావడానికి, ప్రయోజకులు కావడానికి, జ్ఞానం రావడానికి ఇదిగో ఈ సంకష్టహర చతుర్థి చాలా ఉపయోగపడుతుంది. వావ్! జీవితంలో ఆటంకాల నుంచి దూరమైపోవాలి. వివాహం తొందరగా కావాలి. మన ఒంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ సంకష్ట చతుర్థిని ఉపయోగించుకొని గణపతిని ఉపాసించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇక సంకష్టాల చతుర్థి అయిపోయిన తర్వాత మనకు విశేషంగా వచ్చేటటువంటిది ఏంటి అనంటే గనక ఇంకోటి మనకు ఉత్పత్త ఏకాదశి అని వస్తుంది. ఓహ్! మనకు 2 2 ఏకాదశులు. నెలలో 2 ఏకాదశి. కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో 2 ఏకాదశులుంటాయి. హ్మ్. పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశి, అలాగే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి.
గురువారం రోజున రావడం జరుగుతుంది. దీని ఉత్పత్తి ఏకాదశి అని అంటూ ఉంటారు. ఈ గురువారం రోజున ఏకాదశి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ రోజున విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసి, ఒంటి పూట భోజనము చేసి, ఆ రోజున వీలైతే పేదవాళ్ళకు అన్నదానాది క్రతువులు ఆచరణ చేసుకోవడము. అంటే మన స్తోమతకు తగినటువంటి విధంగా ఒక 5 మందికో, 10 మందికో నీకు తోచినటువంటి భోజనాది కార్యక్రమం ఏర్పాటు చేయడము. అలాగే ఎవరికైతే జీవితంలో సంతాన భాగ్యం కలగడం లేదో, ఎవరికైతే తమ జీవితం అంటే వృద్ధిలోకి రావడం లేదో, లేదా వంశం యొక్క వృద్ధి అక్కడితో ఎండ్ అయిపోతది. ఇప్పుడు స్త్రీలు ఒక వంశం ఉందండి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఇక మగవాళ్ళు ఎవరు లేరంటే అక్కడితో వాళ్ళ వంశం పూర్తయిపోతుంది. వంశ అభివృద్ధిని చేసుకోవాలంటే ఈ ఉత్పత్తి ఏకాదశి రోజున తప్పకుండా రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ బెల్లము, తర్వాత వచ్చేసి ఈ కందిపప్పు, ఆ తర్వాత వచ్చేసి బెల్లము, కందిపప్పు, చక్కెర ఈ మూడింటిని కూడా ఆ రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించడం వల్ల రావి చెట్టు సంస్కృతంలో అశ్వత్థ వృక్షం అంటారు. ఆ అశ్వత్థ వృక్షం ఎంతనైతే పెద్దదిగా జీవితంలో వృద్ధి చెందుతుందో అలాగే నీ వంశం కూడా అలాగే వృద్ధి చెందుతుంది. ఇక నీ జీవితంలో వంశానికి లోటు, నీ వంశంలో నువ్వు ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ప్రతి తరంలో ఒక మగ పిల్లవాడు జన్మించి నీ యొక్క వంశాన్ని ఉద్ధరింపజేస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకోవడం ద్వారా వంశము అభివృద్ధి అవుతుంది. కాబట్టి మగ సంతానం కావాలి అని అనుకుంటే ఇదిగో ఈ యొక్క ఉత్పత్తి ఏకాదశి రోజున డిసెంబర్ 26వ తారీఖు రోజున వస్తుంది. ఆ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ రకమైన పద్ధతి చేసుకోండి. తప్పకుండా మీకు మగ సంతానం కలిగి మీ యొక్క వంశము వృద్ధి చెందేటటువంటి అవకాశము ఈ ఏకాదశి ద్వారా కలుగుతుంది. మళ్ళీ ఆ రోజున ఒంటి పూటే భోజనం చేయాలి. ఒకసారి భోజనం చేసిన తర్వాత ఎలాంటి పదార్థాలు కూడా తినకూడదు. కేవలం నీళ్లు తాగాలి. పళ్ళు పలహారాలు కూడా తినదు. మామూలు ఏకాదశిలో మనం ఏం చెప్తామంటే పళ్ళు పలహారాలు ఏదైనా తీసుకోమని చెప్తాం. కానీ ఈ ఉత్పత్తి ఏకాదశి రోజున అవి కూడా తీసుకోకూడదు. ఇది చాలా ఒంటి పూట భోజనము. వీలైతే ఈ శరీరం సహకరించాలి కాబట్టి మంచినీళ్ళు, పాలు లాంటివి తీసుకొచ్చేది. పళ్ళు కూడా తీసుకోకూడదు. ఇది క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. కొన్ని పళ్ళు ఏంటంటే ఈ గింజలు ఉంటూ ఉంటాయి. అలా గింజలు ఉన్నటువంటి పళ్ళు ఏకాదశిలో తినకూడదని శాస్త్రము. కాబట్టి అస్సలు తినకూడదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇక బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఉపవాసం ఉన్నటువంటి సమయంలో ఏ పళ్ళల్లో అయితే మనకు గింజలు ఉంటాయో అసలు ఆ పళ్ళు తినకూడదట. అలా తింటే ఉపవాస దీక్ష ఫలితం కూడా రాదట. కాబట్టి అలా చేయకూడదని శాస్త్రం. అది గుర్తుపెట్టుకోండి. ఇక చిట్ట చివరిగా వచ్చేటటువంటిది ఏంటి అంటే శనివారం, శని త్రయోదశి. అయితే ఈ యొక్క 28వ తారీఖు డిసెంబర్ రోజున శనివారం త్రయోదశి వస్తుంది కాబట్టి చాలా మందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, జన్మస్థానంలో శని లేదా శని దశ ప్రారంభమవుతుంది. చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే శని జాతకంలో వచ్చేసరికి చాలా మంది భయపడిపోతాడు. అబ్బా నా జాతకంలో శని ప్రారంభమైంది, ఇక ఏం చేసినా కలిసి రావట్లేదు భయపడిపోతుంటారు. ఆ శని పేరు చెప్పగానే భయపడుతుంది. కానీ గ్రహాలలో శని చేసేటటువంటి మేలు ఏ గ్రహం కూడా చేయలేదు. శని ఏం చేస్తాడు అని అంటే ఒక టీచర్ లాగా మనకి మామూలుగా ఒక విద్య నేర్పేటటువంటి గురువు ఎలా ఉంటాడో అలా మనకు జీవితంలో గుణపాఠం నేర్పేటటువంటి గురువు ఎవరైనా గ్రహాలలో ఉన్నారంటే అది శనీశ్వరుడు, శని భగవానుడు మాత్రమే. ఎందుకు అంటే మన జీవితాన్ని ఏ రకంగా మలుచుకోవాలి అని ఒక గుణపాఠాన్ని నేర్పేటటువంటి శని భగవానుడు. శని భగవానుడు కావాలని చెప్పి మనిషికి కీడు కానీ, హాని కానీ, బాధ కానీ తలపెట్టడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పీడేన గచ్చతి. అంటే వ్యాధి రూపంలో మనకు పూర్వజన్మ పాపం పట్టుకుంటుందట. ఆ వ్యాధి రూపంలో కానీ లేదా మనం అనుభవించే కష్ట రూపంలో కానీ అలాగే మనం ఏర్పరిచేటటువంటి అనేక రకాలైన విధానాల్లో మనకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు శని మన జాతకంలో ఎంటర్ అయ్యాడని అర్థం. అలా శని ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తామంటే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలి అని చెప్తారు. మామూలుగా శనివారం గుడికి వెళ్ళండి, అక్కడ దేవుడికి నువ్వుల నూనె వెయ్యండి, నల్లబట్ట వెయ్యండి, అక్కడ మీరు ఒక రోజు నిద్ర చేయండి, లేదు అంటే అక్కడ ఉండేసి వాళ్ళకి ఏదైనా ప్రసాదం. ఇవి చాలా మంది మామూలు కానీ శాశ్వత పరిష్కారం ఏంటో తెలుసా అండి? ఎవరికైతే జాతకంలో శనిగ్రహ ప్రభావం ఉంటుందో వాళ్ళు శివశక్తి లింగాన్ని పూజించాలి. అంటే ఏకకాలంలో ఒకే సమయంలో శివుణ్ణి, శక్తిని ఇద్దరిని ఆరాధించాలని చెప్పడం జరిగింది. అలా ఇద్దరిని ఆరాధించడం అంటే చాలా మందికి వీలు కుదరినటువంటి సమయం. కాకపోతే ఏం చేశారంటే శివశక్తి లింగం అని ఒకటి దొరుకుతుంది. పైన శ్రీచక్ర ఆకారంతో పోలినటువంటి ఒక శ్రీచక్రం ఉంటుంది, కిందంతా కూడా శివలింగ ఆకృతిలో ఉన్నటువంటి శివలింగమే, కాకపోతే దాన్ని శివశక్తి లింగం అని పిలుస్తారు. అలాంటి స్ఫటిక శివశక్తి లింగాన్ని తీసుకొని మీ ఇంట్లో
ప్రతిరోజు ఎవ్రీడే దానికి కాస్త నీళ్లతో అంటే గంగాజలంతో అభిషేకం చేసి మీరు బయటకు వెళ్ళండి. మీకు శని బాధలు శాశ్వతంగా తొలగిపోతాయి. ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, శని మహర్దశ ప్రారంభమైంది, ముఖ్యంగా మకర కుంభ మీన రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకు, అలాగే కర్కాటక సింహరాశి వారికి శని ప్రభావం విపరీతంగా ఉంది. కాబట్టి అలాంటి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు శివశక్తి లింగాన్ని తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకొని ఎవ్రీడే ప్రతిరోజు ఈ రోజున నేను ఒక పనికి ఉద్యోగం కోసము, బిజినెస్ కోసం, దేనికోసం నేను బయటకు వెళ్తున్నాను అని అనుకున్నప్పుడు మీరు శివుడి మీద జలం వేసి మీరు బయటకు వెళ్ళండి. తప్పకుండా మీకు శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలన్నీ దూరం అయిపోయి తప్పకుండా వాళ్ళకు శుభము, లాభము 2 కూడా కలుగుతాయి. కాబట్టి ఇక 28వ తారీఖు శని త్రయోదశి అయిపోయింది. ఇక 30వ తారీఖు డిసెంబరు మనకు అమావాస్య, సోమతి అమావాస్య. సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి దీనిని సోమతి అమావాస్య అంటారు. సోమవార అమావాస్య దీక్ష ఉంటుంది. సోమతి అమావాస్య రోజున సోమ వ్రతం చేస్తుంటారు. సోమతి అమావాస్య వ్రతం కూడా ఉంటుంది. ఆ రోజున విశేషంగా పితృదేవతలకు తర్పణాలు చేయడము, శివుణ్ణి ఆరాధన చేసుకోవడము, విశేషంగా ఆ రోజున అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఇంట్లో చేసుకోవాల్సినటువంటి క్రతువులు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి మీకు ఒక రహస్యం చెప్తాను. ఎవరికైతే మనకు దుష్ట శక్తులు లేదంటే వేరే ఇతరిత్ర ఇంట్లో భయాందోళనలు కలుగుతున్నాయో, కొంతమందికి కొన్ని ఇళ్లలో వెళ్తే భయం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇంట్లో ఉన్న భయం కలిగేసి మనకు అనుకోకుండా కలలు వస్తూ ఉంటాయి, పీడ కలలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉంటే భయ ఆందోళనలు, చీకటిగా ఉండేటటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఈ సోమతి అమావాస్య రోజున తప్పకుండా గోదావరి స్నానం ఆచరణ చేసుకొని, ఇంకోటి పితృదేవతలకు కూడా చాలా విశేషమైన పితృదేవతలు తప్పకుండా ఆ రోజున తర్పణాలు వదలాలి. తర్పణాలు వదిలేసి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఆ రోజున పెట్టాలి. అయితే ఈ సోమతి అమావాస్య రోజున 11 బిల్వ దళాలు తీసుకోండి. 11 బిల్వ దళాలు తీసుకొని ఆ బిల్వ దళాల మీద శ్రీం హ్రీం అనే 2 అక్షరాలు రాయండి. హ్రీం. ఈ శ్రీం హ్రీం అనేటటువంటి అక్షరాలు రాసి ఆ యొక్క 11 బిల్వ దళాలను ఒక పళ్ళెల్లో పెట్టుకోండి. ఒక పళ్ళెల్లో చక్కగా అమర్చుకొని దానికి షోడశోపచార ఆ బిల్వపత్రాలకే పూజ, వేరేదేంటి ఆ బిల్వపత్రాలకు. ఎందుకంటే ఆ శ్రీం హ్రీం అనేటటువంటి అక్షరాలు ఏవైతే రాసామో అవి కాళీ దేవతకు సంబంధించినటువంటివి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అక్షరాలు. కాబట్టి ఈ 2 అక్షరాలను మనం ఆ బిల్వపత్రాల మీద రాసి ఆ బిల్వపత్రాలను పూజించడం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, శత్రు నాశనం జరుగుతుంది, మనకు వీలైనటువంటి ఉపయోగాలు జరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, పిల్లా పాపలు బాగుంటారు, మనకున్నటువంటి